హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? వేసవకాలం వచ్చేసింది కదండి. సో ఈ వేసవకాలానికి మా ఇంట్లో ఆవకాయ పెట్టేశామన్నమాట. సో ఎలా పెట్టామో చూపిస్తాను రండి. ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా వాటర్లో వేసేసుకుని చక్కగా కడిగేసి పొడి బట్టతో తుడుచుకుని మరకత్తి పీటతో మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని వాటి మధ్యలో ఉన్న జీళ్ళని అలానే సన్నటి పొరల్లాగా ఉంటాయి కదా, అవన్నీ తీసేసి బాగు చేసేసుకుని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ముక్కల్ని కొలుచుకుంటే నాకు ఈ గిన్నెతో 2 గిన్నెల ముక్కలు వచ్చాయండి. సో ఆ గిన్నెతోటే మనం ఆవకాయకి కావాల్సిన గుండెని కూడా రెడీ చేసుకుంటాం అనమాట. సో 2 గిన్నెల ముక్కలకి 1 గిన్నెడు గుండె రావాలి. దానికి తగ్గట్టు ముందు నేను 3 గ్లాసుల కారం, 3 గ్లాసుల ఆవపిండి, అంటే అర కేజీ కారం, అర కేజీ ఆవపిండి, అర కేజీ ఉప్పు, ఈ కొలత ప్రకారంగా ముందు తీసుకున్నాను. అప్పుడు ఇది సగం వచ్చిందండి. సో మళ్ళీ ప్రొసీజర్ రిపీట్ చేశాను. అంటే మొత్తంగా కేజీ కారం, కేజీ ఆవపిండి, కేజీ ఉప్పు కొలత అనమాట. ఇలా మొత్తం గిన్నె నిండా తీసుకుని ఈ గిన్నెడు పిండిని ఒక పెద్ద టబ్లో వేసేసుకున్నాను. అంటే మనం ఏదైతే ఆవకాయ కలుపుకుంటామో ఆ టబ్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసి ఇవన్నీ బాగా కలిసేలాగా చక్కగా శుభ్రంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 గుప్పెళ్ళ మెంతులు కూడా యాడ్ చేసుకుని ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ముందుగానే బాగు చేసి శుభ్రం చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఈ పిండి అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను 1 లీటర్ పల్లి ఆయిల్ని ఫస్ట్ వేస్తున్నాను. నూనె ఇంకా పడుతుందండి, కానీ ఒకేసారి మొత్తం వేసేసుకోకూడదు. 1 లీటర్ ముందు వేసి దాన్ని చక్కగా కలుపుకోవాలి. అది బాగా పలచగా ఇంకా జారుగా అవ్వకపోయినా సరే 1 లీటర్ వేసేసిన తర్వాత మనం ఏదైతే దాంట్లో అంటే జాడీలో అప్పుడే పెట్టమండి, కలిపిన తర్వాత జాడీలోకి ఎత్తుతాం కాబట్టి ముందుగా ఇలా నేను ఒక డబ్బాలో వేసుకుని, ఎలా అంటే 1 లేయర్ ముక్కలు కొద్దిగా ఆయిల్, 1 లేయర్ ముక్కలు కొద్దిగా ఆయిల్, అలా లేయర్ బై లేయర్ వేసుకుంటే మనకి ఆయిల్ అనేది చక్కగా పడుతుంది ముక్కలకి. ఇలా మళ్ళీ ఆ లేయర్స్గా 1 లీటర్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అంటే మొత్తం 2 లీటర్ల నూనెని ఇప్పుడు వేసుకున్నాను. ఇలా వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పటికే ఆవకాయ కలపడం కంప్లీట్ అయిందండి. ఈ రోజు ఆవకాయ కలిపితే ఎల్లుండ అంటే 3వ రోజు మళ్ళీ ఆవకాయని కలుపుకుంటాం అనమాట. సో దాన్ని మళ్ళీ ఒక వెడల్పాటి టబ్లోకి తీసుకుని చక్కగా నూనెంత పైకి తేలుంది కదా, అది మొత్తం ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత చక్కగా ముందుగా నీట్గా క్లీన్ చేసి ఎండబెట్టుకున్న జాడీలోకి ఈ ఆవకాయ అంతా ఎత్తేసుకోవాలన్నమాట. అంతే, చూసారా నూనె ఓడితో ఎంత చక్కగా ఉందో. దీన్ని మూత పెట్టేసి ఒక 4-5 రోజులు ఊరిన తర్వాత వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతకీ మీరు ఆవకాయ పెట్టేశారో లేదో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.